నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నవంబర్ 11 జరగనుంది. ఎలక్షన్ డేట్ కూడా దగ్గర పడుతూ ఉంది. అన్ని పార్టీలు మాత్రం ప్రచారం చాలా స్పీడ్గా చేస్తున్నాయి. ప్రస్తుతం మైక్ టీవీ మధురానగర్లో ఉన్న మధురానగర్ ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టున్నారో ఈ ఎలక్షన్లో ఈరోజు పబ్లిక్ టాక్లో తెలుసుకుందాం. వచ్చేయండి. ఎట్లా కాక కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? మంచిగానే ఉండే. ఇప్పుడు అన్నది ఏ చేతిలో వాడిగా బదనాం పెడతాడు, ఏం లేదు. ఏంటంటే కేసీఆర్ బాగా చేసిపోయాడు. ఏం చేయాలంటాడు అన్న పని ఏది ఒకటి తెల్ల కార్డు ఒకటి, లేడీస్కు ఆధార్ కార్డు ఒకటి, మగోళ్ళకు పెట్టిన పథకాలన్నీ ఇస్తున్నాడంట రేవంత్ రెడ్డి. ఎవరు దేనికి ఏది లేదు. అన్ని పోదు. ఏమన్నంటే బాగా చేసిపోయింది అంటాడు కదా. ఏం లేదు. ఫ్రీ బస్ ఇస్తున్నారు కదా ఆడవాళ్ళకి. ఏది ఇస్తలేదు. సీరియల్ ఉన్న పైన అన్నదమ్ములు పెట్టకున్నా కానీ ఆయన సీరియల్ ఇచ్చిండు. ఆ సీరియల్ కూడా బంద్ చేసాడు. అటు ఆ సీరియల్ బంద్ చేసాడు. ఇది అంతా ఎట్లా రైతు బంధు పడుతుందా? రైతు బంద్ లేదు, ఏది లేదు. కరెంట్ కూడా పోతుంది. మళ్ళా కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ పోయిందా? పోలే, ఇప్పుడు పోతుంది. గడికి పోతుంది కరెంట్. ఏం చేద్దాం మరిగా. ఏ లీడర్లు ఎవరు ఉన్నోడే చదువుకుంటాడు, లేనోడికి ఏం లేదు. పెన్షన్ వస్తుందా? పింఛన్ లేదు, పాలు లేదు. అప్లై చేసుకోలే. మొన్న 6 పథకాలు మొత్తగా రాసిచ్చిన. 3-4 సార్లు రాసిచ్చిన. మొన్న ఈయన ఎక్కినాక కూడా రాసిచ్చిన, ఏది లేదు. ఇందిరమ్మ ఇల్లు అప్లై చేశారా? ఇందిరమ్మ ఇల్లు లేదు, మాకు ఏది లేదు. మేమే 40 గజాలు ఆ గుట్ట కొనుక్కొని ఆ గుట్టకున్నా. ఎట్లా మరి ఇప్పుడు కేసీఆర్ వస్తారా మరి? ఏమొస్తుంది? ఏం రావాలని అందరికి ఉన్నది కానీ మరి ఏమైతుందో చూడాలి. కేసీఆర్ ఉన్నప్పుడు ఏం పథకాలు వచ్చినాయి? అన్ని వచ్చినాయి. ఇప్పుడు అన్ని బంద్ అయిపోయినాయి. సన్నబియ్యం ఎట్లుంది? సన్నబియ్యం ఎట్లుంది? ఏమున్నది దండగా దండగా. ఏం రుచి పానకం లేదన్న సప్ప సతుకు. ఏంటంటే ఇతర తెలబియ్యం అంతే, ఏది లేదు. ఏం మంచిగా ఉన్నది తెలబియ్యం అన్నాడు కానీ తెల్లబియ్యం అన్నాడు అలా ఏం మంచిగా లేదు. ఏ కూర చూసుంటే. జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక వస్తుంది. ఈసారి ఇక్కడ ఏ పార్టీకి ఛాన్సెస్ ఉన్నాయి? టీఆర్ఎస్ ఎక్కువ ఉన్నాయి ఛాన్సెస్. ఎందుకంటే ఇంతకుముందు ఆమోదించిన పథకాలన్నీ అమల్లోకి రాలేదు. అందుకే టీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? బాగుండే. బట్ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఇంప్రూవ్మెంట్ ఉంటుందేమో అనుకున్నాం కానీ అంతగానే ఇంప్రూవ్మెంట్ ఏం లేదు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ వస్తుంది అనుకుంటున్నాం. కేసీఆర్ ఉన్నప్పుడు ఏమేం పనులు చేస్తుండే? అప్పుడు అంటే తను చేసే పనులు అవన్నీ చేశాడు. ఐటీ ఒకటి డెవలప్ చేశాడు. ఇంకొకటి మెట్రో ఒకటి, రోడ్స్, ఇవన్నీ పరిపాలన మంచిగా చేశాడు. రేవంత్ గవర్నమెంట్ లో ఉన్న పథకాలు అందట్లేదో? అందుతున్నాయా? అందట్లేదా? అంటే ఇంకా పథకాలు అంటే వైట్ రేషన్ కార్డు అమల్లోకి తీసుకొచ్చారు కానీ కొందరికి అందుకోవట్లేదు, కొందరికి అందుకుంటున్నారు. మళ్ళీ ఆరోగ్యశ్రీ కూడా కొంచెం డౌన్ ఉంది కాబట్టి చూడాలి ఏ పార్టీ బాగా సపోర్ట్ చేస్తుందో అని. ఇట్లా జాబ్స్ ఏమైనా ఇవ్వడం జరిగిందా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక? జాబ్స్ వచ్చాయి. జాబ్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు జాబ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి మనము చూసుకోవాలి వేరే ఆల్టర్నేట్గా. ఇప్పటికి జనరల్ ఎలక్షన్ వస్తే ఏ పార్టీ మెజారిటీతో వస్తుంది? మేబీ టీఆర్ఎస్ అనుకుంటున్నాను. టీఆర్ఎస్ పార్టీ మెజారిటీకి వస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ ఎలక్షన్ జరుగుతుంది. కేసీఆర్ పార్టీ వస్తుందా, కాంగ్రెస్ పార్టీ వస్తుందా? నాకు తెలిసి అయితే మేడం కేసీఆర్ పార్టీ వస్తుంది అంటారు. ఎందుకంటే ఆయన అంత ఆగం చేస్తుండని అంటారు పబ్లిక్. ఈయన రేవంత్ రెడ్డి బస్సు ఫ్రీ చేసి అంత అని అంటారు. నాకు తెలిసి అయితే ఏ స్కీమ్ ఇవ్వలేదు, చీరలు కూడా ఇస్తలేడు. కేసీఆర్ కిట్ ఇవ్వలే, తులం బంగారం రాలే, పెళ్లిళ్ళు అయితే అవి రాలే. నాకైతే కేసీఆర్ పింఛన్ చేసిండు 2000. అదే 4000 ఇవ్వలే, 2,500 ఇస్తామన్నాడు. ఇండ్లలో అవి ఏమి లేవు మేడం. ఇంకా నాకు తెలిసి అయితే మళ్ళీ కేసీఆర్ రావాలని అందరూ అంటారు.
మంచిగా ఉండే. మాకైతే ఊళ్ళలో కూడా కరెంట్ ఎప్పుడు ఉండేది. ఇప్పుడైతే కరెంట్ రోజు పోతుంది. నైట్ వండుకుందామన్నా చీకటి. మాది ఊరు అక్కడ ఇబ్రాహీపట్నము. ఇంకా నాకు తెలిసినంత వరకు అయితే ఇవి చెప్తున్నా మేడం. ఇంకా తప్పో రైటో ఇక మీకే తెలియాలి. మరి కేసీఆర్ కావాలంటారు, మా కొడుకు అంటారు ఊళ్ళలో. మాకు ఇక నాకైతే ఆయన సాయం చేసిండు. ఎవరు వచ్చినా న్యాయం చేయాలి పబ్లిక్, అంతే. జూబ్లీస్ లో ఉప ఎన్నిక వస్తుంది, అట్లా ఈసారి ఏ పార్టీకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మేడం? 2 years లో ఏం పని అయింది? ఆ ప్రకారం మేము బీఆర్ఎస్ ఓటేస్తున్నాము. ఎందుకు బీఆర్ఎస్ ఓటేస్తున్నారు? ఎందుకంటే మేము చాలా హ్యాపీగా ఉన్నాము. 10 years లో కేసీఆర్ చాలా మంచి పని చేసాము. మనకి ముస్లిం వారికి చాలా స్కీమ్స్ ఇచ్చినారు. ఏముంది అంటే అది షాదీ ముబారక్ ఇచ్చినాము, మా మౌజం ఇమామ్కి శాలరీ ఇచ్చినాము, మాకి ఖబ్రస్థాన్ ఇచ్చినాము, ఇంకా ఎన్నో పని ఉంది. ఏమేం చెప్పాలి మీకు? అండ్ हम लोग यही डिसाइड करें कि आपके बीआरएस को जोड़ डालना है, बीआरएस को फॉर्म करना है। बाई इलेक्शन रहने दो या जनरल इलेक्शन रहने दो, ये कांग्रेस का सिर्फ 2 साल बचा हुआ है। 2-3 साल में ये गवर्नमेंट जाने वाली है। आने वाला सीएम फिर हमारा केसीआर है और हम केसीआर को जोड़ डालेंगे. జూబ్లీస్ గడ్డ కాంగ్రెస్ గడ్డ అంటున్నారు కదా. జూబ్లీస్ ఖైరతాబాద్ అడ్డా. ఖైరతాబాద్ అంటే పీజీఆర్, పీజీఆర్ అంటే ఖైరతాబాద్. విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ తోని ఉన్నాము. సో వి బిలీవ్ విత్ పీజీఆర్ ఫ్యామిలీ. సో వి విల్ ఓట్ ఓన్లీ ఫర్ బీఆర్ఎస్ ఓన్లీ. ప్రజెంట్ రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది, కావాలని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు, ఎగనెస్ట్ గా అంటున్నారు. रेवंत रेड्डी क्या अच्छा करा मैडम? क्या अच्छा करा बोलो? लेडीज को जो है सो बस फ्री करा. हम लोग 3 गुना जो है सो बस का किराया बढ़ा दिया. तो हम लोग अलग नजरिया, औरतों को अलग नजरिया. जब उन्हें फ्री करा तो जो है सो ये प्राइस भी जो है सो कम कर देना था. चलो भाई आपको जो है सो आधा कर दिया बोल के बोलना था. उन्हें क्यों नहीं करा भाई? हमारे को भी जो है सो फ्री दो. 6 गारंटी उन्हें प्रॉमिस करा 100 days में इम्प्लीमेंट करने का. क्यों नहीं करे भाई? क्यों प्रॉमिसेस करे? कहाँ है वो 6 गारंटी से इम्प्लीमेंट करो पहले, उसके बाद वोट पूछने आओ. मैं बताता हूँ लोगों को फिर कि भाई पहले 6 गारंटीज कहाँ है, कब करे, क्या हमारे को बेनिफिट है. गरीब ऑटो वाला मर जा रहा. ऑटो वालों से भी आप इंटरव्यू लो, क्यों नहीं ले रहे आप लो जाके. उन लोगों के हालात क्या गुजर रहे देखो आप. रियल स्टेट पूरा माइनस हो गया. रियल स्टेट वाले कई लोन्स लेके जो सो मर गए, ऑटो वाले मर गए. 2 साल में जो है पूरी मार्केट 17 हो गई. आईटी कंपनीज वापिस जा रहे. आईटी कंपनीज लाने वाला जो है सो केटीआर साहब है. आज का आईटी मिनिस्टर कौन है मालूम ही नहीं है. हमारी तो बदकिस्मती ये हमारा होम मिनिस्टर नहीं है तेलंगाना में. ऐसा हमारा तेलंगाना का कांग्रेस गवर्नमेंट चल रहा है. हम सिर्फ बीआरएस को जोड़ डालते, बीआरएस को फिर से लेके आते हैं. और जुबलीज में सिर्फ बीआरएस ही जीत रही. लिख के रख लो आप. ఇక్కడ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎట్లా కేసీఆర్ పార్టీ వస్తుందా కాంగ్రెస్ పార్టీ వస్తుందా? కేసీఆర్ వస్తేనే బాగుంటది అనుకుంటున్నాం మేమైతే. ఎందుకు కేసీఆర్ అంటే చేసిండు కాబట్టి అనుకుంటున్నాం. పింఛన్ పెరిగినాయి, డబుల్ బెడ్రూమ్ మంచి కట్టిండు, ఇప్పుడు ఇచ్చిండు రేవంత్ రెడ్డి అంతే. కేసీఆర్ కట్టించిండు కదా అప్పుడు. కేసీఆర్ కదా కట్టించిండు. కొట్టుకుంటున్నాడు ఫ్రీ బస్సులో, జుట్టు పట్టుకొని కొట్టుకుంటున్నాడు. కేసీఆర్ రావాలి. లేదు ఏది లేదు, అన్ని పోయినాయి. రేవంత్ రెడ్డి వచ్చిన కానీ అన్ని పోయినాయి. ఏది రాలే మాకు. లేదు 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 ఇచ్చిర్రంటే ఆయన కట్టించిండు, ఈయన ఇచ్చిండు. కేసీఆర్ ఈయన ఇచ్చిండు రేవంత్ రెడ్డి. జాబులు ఏమో ఇక ఇచ్చింది తెలియదు మాకు. ఎవరు దుడ్డు చేసిన లేదు తెలియదు. కేసీఆర్ కావాలి, ఆయన వస్తేనే మంచిది. ఉంటుంది ఏడా ఈయన వచ్చిన కానీ పోవుడైపోడు. అది 24 గంటలు ఉంది. ఇక ఇట్లా వర్షం పడితే కథం. ఇక వర్షం పడితే కరెంట్ లేదు. పింఛన్ 60 ఏళ్ళు మా ఆయనకు వస్తనే లేదు. వస్తుంది అంటే అన్ని పెట్టినా వస్తుంది. ఎవరిచ్చిండు మాకు? ఎవడిచ్చిండు? ఏడిచ్చిండు? ఇట్లా 2 చీరలు సంక్రాంతి కొట్టు దసరా కొట్టు. అది లేదు ఇది లేదు.
కేసీఆర్ ఇచ్చారా? పాపం ఆయన పుట్టిన ఇంటోళ్ళుగా రోజు సంవత్సరం దసరాకి ఇచ్చిండు ఎవరు? కేసీఆర్. వీడు 2 చీరలు అన్నాడు, 2 చీరలు అన్నా, 1 చీర లేదు. ఎట్లా మరి ఎవరు రావాలి ఈసారి? ఏ పార్టీ? కేసీఆర్ రావాలి. అలా కూడా బస్సులు ఫ్రీ పెట్టినా అయిపోయాయి. చీరలు ఇచ్చారుగా. ఎవరికి ఇచ్చిర్రు? ఎవరికి ఇవ్వలేదు. పొలం బంగారం రాలే? రాలేదు. ఏడ మా పాపకి పెళ్ళి అయింది, అది డబ్బులు అడుగుతున్నారు, డబ్బులు కావాలంట. డబ్బులతో వస్తే అప్పుడు వస్తాయంట. గ్యాస్ వచ్చిందా? గ్యాస్ రాలేదు, ఏవి రాలేదు, ఏది లేదు. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన? ఇక గట్టిగా ఉన్నది. ఖాళీ ఖాళీ ఒక బస్సులో కూడా ఫ్రీ చేసింది అంతే. బాగుందా ఫ్రీ బస్సు? ఫ్రీ బస్ ఒకటే బాగుంది, ఇంకేముంది. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? ఆయన ఉన్నప్పుడు అన్నీ ఉండే, మంచిగా ఉండే. చీరలు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు, అన్నీ వేసిండు. మోడీ డబ్బులు వేసిండు, అన్నీ వేసిండు, మంచిగా చూసిండు. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ వస్తే ఏ పార్టీకి వేస్తారు? కేసీఆర్ పార్టీ? కేసీఆర్కి వేస్తాం. ఆయనకి ఎందుకు వేస్తాం? ఇంకా ఆయన ఏమి చేసినాడు? బస్సులో కూడా ఫ్రీ చేసింది అంతే. దేనికి గ్యాసులు లేవు, ఏం లేవు. మా పాప పెళ్ళి అయింది, ఆమె ఏం లేవు. డబ్బులు రాలే, పైసా బంగారం రాలే, మాకు ఇయ్యలేరమ్మా. కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన నిన్నప్పుడు ఇచ్చిండు, అందరికి ఇచ్చిండు. బస్సు మొత్తం వచ్చినాయి. ఆయనే రావాలి. కేసీఆర్ వస్తేనే అందరికీ మంచి చేస్తాడు. కేసీఆర్ ఎందుకంటే ఆయన మంచిగా చేసిండు, ముందు అన్నీ చేసిండు. అప్పుడు మోడీ ఉన్నప్పుడు డబ్బులు వేసిండు, ఇదేమి చేసిండు, నెలకు 500 వేసిండు. మరి ఇదేమి చేస్తుండు? కరెంటు డబ్బులు కడుతున్నాం. కరెంటుకి ఫ్రీ లేదు. ఏడ ఫ్రీ అమ్మా? ఫ్రీ లేని లేదు మాకు.